పొత్తులు పెట్టుకుని కుటుంబాలను చీల్చే కుట్రలు చేస్తూ ఉన్నారంటూ టీడీపీ జనసేనలపై జగన్ ఫైర్ అయ్యారు సార్ నిన్న కాకినాడలో జరిగిన ఒక సభలో. అంటే కుటుంబాలను చీల్చే కుట్రలు చేస్తూ ఉన్నారంటే అంటే తల్లిని చెల్లిని కూడా దూరం చేసేసారని చెప్పేసి టీడీపీ జనసేన నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ప్రతిపక్షాలు పొత్తులపేట చీలికలు తెస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. ఇది వెరీ సీరియస్ కామెంట్ అది. ఎందుకంటే ఇప్పటిదాకా షర్మిల వ్యవహారం పైన అంటే ఇటీవల కాలంలో వస్తున్న వార్తలు, ఆమె కాంగ్రెస్లో చేరుతుంది, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు అవుతుంది, ఏఐసిసి నాయకురాలుగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అవుతుంది, అంటే ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటుంది అన్న వార్తలు వచ్చిన తర్వాత మొదటిసారి జగన్ రియాక్ట్ అయ్యారు. సో ఆ రియాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. అంటే రేపు రాబోయే నరేటివ్ ఏంటి అంటే జగన్ ఎన్నికలకు పోయి నన్ను ఓడించడానికి, నన్ను ఒంటరి చేస్తానికి, నా కుటుంబంలోని సభ్యుల్ని కూడా ప్రభావితం చేస్తున్నారు అని ప్రజల్లో ఒక సానుభూతి తెచ్చే ఎన్నికలు ఎత్తుగడేస్తారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇండికేట్స్ జగన్ వ్యూహం ఏంటి అనేది. సో నా కుటుంబంలో వచ్చిన పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జగన్ ప్రయత్నించవచ్చు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య తర్వాత కూడా మనం చూసాం. ఇమీడియట్గా స్టేట్మెంట్ ఏంది, చంద్రబాబు నాయుడు లోకేష్ మా బాబాయిని చంపించారు అని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా మాట్లాడాడు. ఇప్పుడు అధికారం వచ్చి దాదాపు 5 ఏళ్ళు అయింది. మరి వివేకానంద రెడ్డి హత్యకు చంద్రబాబు నాయుడు లోకేష్ కారణమైతే అది ఎస్టాబ్లిష్ చేసి చంద్రబాబు నాయుడు లోపల వేయచ్చు కదా, ఎందుకు చేయలేదు? అందువల్ల చంద్రబాబు నాయుడు పేరు మీద కేసు లేదు, లోకేష్ మీద కేసు లేదు, వాళ్ళ పార్టీ ఎంపీ పైన అవినాష్ రెడ్డి పేరు కేసు ఉంది. సో మరి ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్యను పొలిటికల్గా తనకు అనుకూలంగా సానుభూతి కోసం ఎలా ఉపయోగించారో మనం చూసాం. అందువల్ల ఇవాళ కుటుంబంలో జరుగుతున్న పరిణామాల్ని ఒక డిఫెన్స్లో కాకుండా అఫెన్స్ బ్యాటింగ్ ఆడాలని జగన్ నిర్ణయించుకున్నట్టుగా కనబడుతుంది. అంటే క్రికెట్లో 2 రకాల బ్యాటింగ్ వ్యూహాలు ఉంటాయి. నీకు వికెట్లు లేవు అనుకోండి, డిఫెన్స్ ఆడతావు. వికెట్లు చాలా ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు ఆడతావు అఫెన్స్, పోతే మన వికెట్ నాకు రన్స్ కావాలి అని. సో అందువల్ల ఇప్పుడు సహజంగానే షర్మిల కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ కావడం, వైసీపీ అసంతృప్త నేతలు చేరడం, మొదటి ఎమ్మెల్యే నేనే అని ఆళ్ళ రామకృష్ణుడు ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తొలి ఎమ్మెల్యే కాబోతున్నాను అని. సో ఈ పరిణామాలు వస్తున్నప్పుడు సహజంగానే అది పర్సనల్ ఎంబరాస్మెంట్గా ఉంటుంది, ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు. దాన్ని డిఫెండ్ చేయడం కన్నా తానే ముందుగా అఫెన్సివ్ ఆడదామని జగన్ నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అందుకే కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను కూడా తన ప్రమేయం లేకుండా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని. అంటే మరి కుట్రలోనే ఈ షర్మిల పడ్డారా? మరి ఆయన ఆరోపించినట్టు ప్రతిపక్షాల కుట్ర అంటే చంద్రబాబు నాయుడు కుట్రకి షర్మిల పడ్డట్లు అవుతుంది. అందువల్ల బహుశా ఇటీవల లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మాట అని ఉంటారు. అంటే రేపు టీడీపీ జనసేనతో షర్మిల కలిసి తనపైన వ్యక్తిగత విమర్శలు చేసినా ముందే చెప్పాడు ఇదంతా కుట్రలో భాగము అని ప్రజల దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ స్టేట్మెంట్ ఒక రాబోయే రాజకీయ పరిణామాలకు సంకేతం.